హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీ ముందుకు ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి. అదే మేక కాళ్ళు పులుసు. చాలా టేస్టీగా ఉంటదండి. తర్వాత మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. చాలామంది కాళ్ళ నొప్పులతో బాధపడతారు కదా! అలాంటి వాళ్ళు వారానికి ఒక్కసారైనా సరే ఈ కాళ్ళ పులుసు తయారు చేసుకొని తింటే కాళ్ళ నొప్పులనేవి తగ్గుతాయండి. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాము. ముందుగా మనం ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ ఏసుకోవాలి. తర్వాత ఆయిల్ అనేది మనకి ఎక్కువగానే పడతదండి. నెక్స్ట్ మనం ఇందులోకి ఒక 2 మీడియం సైజు ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్‌లో అనేది ఏసుకోవాలి. ఇక్కడ నేను ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ చూపించట్లేదండి. చాలా సింపుల్‌గా చేస్తున్నాను. కానీ టేస్ట్ అయితే చాలా బావుంటది. తర్వాత మనకి ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ కూడా ఏసుకొని, ఈ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఏసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మనకి ఆనియన్స్‌లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చాలా సింపుల్ వేలో చూపిస్తున్నానండి ఈ మేకకాలు పులుసు అన్నది. నెక్స్ట్ మనం ఇలా రెడీగా క్లీన్ చేసి పెట్టుకున్న మేకకాళ్ళన్నవి ఇందులో ఏసుకోవాలి. కుక్కర్ గిన్నెలో ఏసుకొని మనకి ఆనియన్స్‌లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మనం మూత పెట్టుకొని ఇవి ఆయిల్‌లో కొంచెంసేపు మగ్గనివ్వాలి. తర్వాత ఒక పెద్ద టమాటా తీసుకొని ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి ఆయిల్‌లో కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇందులోనే మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఏసుకొని ఇవి కూడా మనకి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనకి టమాటాలు అనేవి బాగా కలిసేలా కలుపుకొని ఈ టమాటాలు కూడా కొద్దిసేపు మగ్గించుకుందాము. మనకి టమాటాలు కూడా మగ్గిపోయిన తర్వాత ఇందులో మసాలా కారం ఒక 2 టేబుల్ స్పూన్ ఏస్తున్నాను. మీరు నార్మల్ కారం యూజ్ చేస్తే ధనియాల పొడి కూడా ఏసుకోండి. తర్వాత కొంచెం పసుపు వేసాను. టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా ఇక్కడే యాడ్ చేసుకోవాలి. ఇవి మొత్తం మనకి బాగా కలిసేలాగా మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి. మనకి ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఈ కారం స్మెల్ పోయే వరకు మనం ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి కారం స్మెల్ పోయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండుని కొంచెం ఇందులో ఏసుకోవాలి. చింతపండు కొంచెమే ఏస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. మనకు చింతపండు ఏసుకున్న తర్వాత మనకి ఇవి కాళ్ళనేవి బాగా ఉడకడానికి సరిపడా వాటర్ ఏసుకోవాలి. ఇక్కడ నేను ముక్కలు ములిగేంత వరకు వాటర్ ఏసాను. మనకు చాలా సేపు ఇవి విజిల్స్ పెట్టాలి కదా! అందుకని వాటర్ ఎక్కువేసాను. తర్వాత మనం కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ కూడా పెట్టి ఒక 7-8 విజిల్స్ వచ్చే వరకు ఇది కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్‌లోనే. మనకి విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి చూద్దాం. చూడండి ఆయిల్ మొత్తం పైకి తేలి ఇది బాగా కుక్ అయింది. ఇది మీరు ఇలా కావాలంటే ఇలాగే తినొచ్చు. లేదంటే ఇంకొంచెం మీరు ఈ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు స్టవ్ పైన పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర ఏసుకొని, కొంచెం గరం మసాలా కూడా ఏసుకొని మనకి గ్రేవీలా తయారయ్యే వరకు ఇది కుక్ చేసుకోవాలి. ఇది మీరు రోటీలోకి కానీ, చపాతీలోకి కానీ తింటే ఇలాగే తీసుకోవచ్చు. రైస్‌లోకి అయితే కొంచెం గ్రేవీలా ఉంటేనే బావుంటది. చూడండి ఇట్లా దగ్గరికి అయిపోవాలి. ఇలా అయితే మనకి రైస్‌లోకి అనేది పర్ఫెక్ట్‌గా ఉంటది. ఎంతో టేస్టీగా అండ్ సింపుల్‌గా చేసుకుని ఈ కాళ్ళు పులుసు మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా కుదిరిందనేది నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.